Hi guys, welcome back to new video and you are watching Jockstalk Travel. Present నేను ద్వారకా తిరుమలలో ఉన్నానండి. అదే ఆంధ్రప్రదేశ్ చిన్న తిరుపతి అంటారు కదా. సో ఇక్కడికి వచ్చాను. టెంపుల్ దర్శించుకొని మిగతా అప్డేట్స్ ఇస్తాను. టెంపుల్కి వెళ్దాం పదండి. అయితే ఈ ద్వారకా తిరుమలకి ఎలా చేరుకోవాలి? మనకి విజయవాడ నుంచే కానీ ఏలూరు నుంచి కానీ అంటే మనకి డైరెక్ట్ బస్సెస్ ఉండవండి ద్వారకా తిరుమలకి. మీరు ఏలూరు రీచ్ అయ్యారనుకోండి, ఏలూరు నుంచి ప్లెంటీ ఆఫ్ బస్సెస్ అనమాట. ప్రతి 10 minutesకి ఒక బస్సు ఉంటుంది. సో ఏలూరు నుంచి ద్వారకా తిరుమల రావాలి. టికెట్ అరౌండ్ మీకు 45 రూపీస్ అలా ఉంటుంది. సో ఈ కొండపైన శివాలయము, కళ్యాణకట్టకి వెళ్ళాలి, గోశాలకి వెళ్ళాలి, తర్వాత కళ్యాణ మండపం కూడా ఉంది ఇక్కడ. ఇంకా మీకు దగ్గరలో చాలా ప్లేసెస్ ఉన్నాయండి. చిన్న భద్రాచలం ఉంది, చిన్న సింహాచలం ఉంది, చిన్న అన్నవరం ఉంది, చిన్న పూరి ఉంది. మీరు వచ్చినప్పుడు ఇవి చూసుకోండి ద్వారకా తిరుమల వచ్చినప్పుడు. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి, ద్వారకా తిరుమల. లోపలికి వెళ్దాం పదండి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, జాక్స్టాక్ ట్రావెల్. సో ప్లీజ్ ఫాలో జాక్స్టాక్ ట్రావెల్. సో టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇదే అండి, లోపలికి వెళ్దాం పదండి. ఇది వచ్చి ఉత్తర గోపురం అండి. ఇందాక వెళ్ళింది పడమర గోపురం అనమాట. సో మనం ఉత్తర గోపురం నుంచి దర్శనంకి వెళ్ళాలి. ద్వారకా తిరుమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని జనగణన పట్టణం. ఇక్కడ చిన్న తిరుపతిగా పేరొందిన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం వలన ఇది ప్రముఖ పర్యాటక ప్రదేశంగా పేరు గడించింది. ఇక్కడ శేషాద్రి కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు దీరియున్నారు. ఇది ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. స్వయంభువుగా ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశానికి ద్వారక తిరుమల అని పేరు వచ్చింది.
ఇది మండపం. అండ్ టెంపుల్ టైమింగ్స్ చెప్పలేదు కదా. టెంపుల్ టైమింగ్స్ వచ్చి ఉదయం 6 నుంచి స్టార్ట్ అయ్యి రాత్రి 9 వరకు ఉంటుంది. మధ్యాహ్నంలో బ్రేక్స్ ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న బ్రేక్స్ ఉంటాయి. కానీ ఉదయం 6 నుంచి స్టార్ట్ అయ్యి రాత్రి 9 వరకు టెంపుల్ ఉంటుంది. సుదర్శన క్షేత్రమైన ద్వారక తిరుమల చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. కనుక ఆమునికి ప్రత్యక్షమైన స్వామి దక్షిణాభిముఖుడయ్యున్నాడు. మూల విరాట్టు దక్షిణముఖంగా ఉండడం అరుదు. పెద్ద తిరుపతి, తిరుమల తిరుపతి లో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్న తిరుపతి లో తీర్చుకున్న అదే ఫలం లభిస్తుందని విశ్వసిస్తారు. ప్రసాదం కౌంటర్ అయితే ఇటు సైడ్ ఉందండి. కాని చిన్న తిరుపతిలో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలని స్థానికంగా భక్తుల నమ్మకం. ఒకే విమాన శిఖరం క్రింద 2 విగ్రహాలు ఉండటం ఇక్కడి విశేషం. ఒక విగ్రహం సంపూర్ణమైంది, రెండవది స్వామిపై భాగం మాత్రమే కనుపించు అర్ధ విగ్రహం. ద్వారకా తిరుమలకి చిన్న తిరుపతి అన్న మారుపేరు వ్యవహారంలో ఉంది. ద్వారకుడు అనే బ్రాహ్మణుడు అతని భార్య సునంద జీవితాంతం తిరుపతి వెళ్లి ప్రతి ఏటా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారు. అతనికి ముసలితనం వచ్చి ఆలయానికి అంత దూరం రావడం కష్టం కావడంతో స్వామివారే ఇక్కడ వెలిశారని, ఆ ద్వారకుని పేరటనే ద్వారకా తిరుమలగా పేరు వచ్చిందని భావిస్తారు. ఇవన్నీ అవతారాలు ఉన్నాయి చూడండి. మత్స్య అవతారము, చాలా ఉన్నాయి అవతారాలు. అలాగే కృష్ణుడి అవతారం కూడా, కృష్ణుడి అవతారం కూడా. కొబ్బరికాయలు ఇక్కడ కొట్టాలండి. అయితే చెట్లు కొట్టి కట్టెలు అమ్ముకోవడం, దారుకం వృత్తిగా కలవారు, దారువులు, చెట్లు ఎక్కువగా ఉండడంతో మెట్ట ప్రాంతానికి ద్వారం వంటిది కావడం వంటి కారణాలతో ద్వారకా తిరుమల అయిందని మరొక వాదం ఉంది. తిరుమలను పెద్ద తిరుపతిగా వ్యవహరిస్తూ ఆ క్రమంలోనే దీనిని చిన్న తిరుపతిగా వ్యవహరిస్తుంటారు. మోకాల నుంచి నడుచుకుంటూ వస్తున్నారు చూడండి. సో గైస్, ద్వారకా తిరుమల దర్శనం అయితే అయిపోయింది. చాలా చాలా బాగుంది. ఫోన్స్ లోపలికి నాట్ అలౌడ్ అండి. తూర్పు గోపురం ఇది. సో ఇక్కడ మనకి లోపలికి వెళ్ళడానికి టికెట్స్ ఉన్నాయండి. అంటే ఫ్రీ దర్శనం ఉంది, 100 రూపీస్ దర్శనం ఉంది, 200 రూపీస్ దర్శనం ఉంది. ఫ్రీ దర్శనం అయితే కొంచెం దూరం ఉంటుంది బాగా, అండ్ 100 రూపీస్ అయితే కొంచెం దగ్గర ఉంటుంది. అలాగే మనము 200 రూపీస్ తీసుకుంటే డైరెక్ట్ ఇంకా ఫ్రంట్లోనే దర్శనం చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే 200 రూపీస్ టికెట్ తీసుకోండి. దేవుడిని డైరెక్ట్గా దగ్గర నుంచి, చాలా దగ్గర నుంచి చూసుకోవచ్చు. నేను 200 రూపీస్ టికెట్ తీసుకున్నాను. ఇది వచ్చి రథం అండి. ఫ్రీ భోజనం అండి ఇక్కడ. సో క్యూ లైన్ ఉంది. ద్వారకా తిరుమలలో అన్నదానం అండి ఇక్కడ. ఫ్రీ మీల్స్ అనమాట.
that's all guys. See you soon in next video. Until then, bye guys. Please like, share and subscribe. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jakstock.com, jakstock.com. ఇందులో హెచ్డి వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి డీటెయిల్స్. సో ప్లీజ్ విజిట్ jakstock.com.